పాలన, ఆధ్యాత్మిక నాయకత్వంపై ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. ఈ ఆలోచన అంగుత్తర నికాయలోని ఒక సంభాషణ నుండి వచ్చింది. ఇందులో బుద్ధుడు ఒక భిక్షువుకు వివరిస్తారు ఏంటంటే, ఎంత నీతిమంతుడైన చక్రవర్తి అయినా ఒంటరిగా పాలించలేడు, అతనికి ఒక సహపాలకుడుంటాడు. సరే, మొదటి విషయం, ఆ సహపాలకుడెవరు? ఇక్కడే అసలు ట్విస్టుంది. అది మరో మనిషి కాదు, ధర్మం మాత్రమే. అంటే రాజు తన ఇష్టప్రకారం కాకుండా ధర్మాన్ని గౌరవిస్తూ ప్రజలనే కాదు, పక్షులు, జంతువులతో సహా అన్ని జీవులకు రక్షణ కల్పించాలి. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, లౌకిక, ఆధ్యాత్మిక పాలన మధ్య ఉన్న పోలిక. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూడండి, ఒక రాజు చట్టాలతో మనల్ని బయటి ప్రపంచం నుండి కాపాడితే, బుద్ధుడు సరైన ప్రవర్తనతో మనల్ని మన మనసు నుండే కాపాడతాడు. అంటే శరీరం, వాక్కు, మనస్సుతో ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో బోధిస్తారన్నమాట. ఇక చివరగా, ధర్మంపై ఆధారపడిన పాలన అజేయమైనది. ఎందుకంటే న్యాయంతో పాలించే రాజును ఏ శత్రువూ కూల్చలేడు. సరిగ్గా అలాగే బుద్ధుడు ప్రబోధించిన ధర్మచక్రం సత్యంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని ఎవ్వరూ వెనక్కి తిప్పలేరు. అంతిమంగా నిజమైన అధికారం బలం నుండి కాదు, ధర్మం నుండి వస్తుంది.